భార్గవి ఇద్దరు తిండిపోతు అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. వాళ్ల తిండిపోతు ఖర్చులను భరించలేని తండ్రి కొడుకులు ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని తమ భార్యలకు చెప్పాలనుకుంటారు. ఇద్దరూ ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో కోడలు భార్గవి ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. అలా ఇల్లు ఊడుస్తున్న భార్గవికి టీపాయ్ మీదున్న తాళంబుర్రలు తాళం చెవులు కనపడతాయి. వెంటనే కోడలు భార్గవి, అత్తయ్యా, ఓ అత్తయ్యా, ఎక్కడున్నావు? తొందరగా హాల్లోకి రా అని కేక వేస్తుంది. వంటగదిలో బాక్స్ పెడుతున్న అత్త సత్యవతి కోడలి అరుపుల పిలుపులకు అదిరిపడగానే చేతిలో ఉన్న గిన్నె ధనేల్మని కింద పడుతుంది. అంతే కోపంగా కోడల్ని తిట్టుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏవే కోడలా, ఏమైంది? నీ కింద భూకంపం ఏమైనా వచ్చిందా? లేకపోతే నీకు మాత్రమే సునామీ వచ్చి కొట్టుకుపోతున్నావా? ఏదో ప్రమాదంలో పడ్డట్టు అలా అరిచావు. అంతకు మించిన ప్రమాదం మనకు రాబోతుందని నాకు అర్థమవుతుందత్తయ్యా అంటూ టీపాయ్ మీదున్న తాళం బుర్రలను తాళం చెవులను చూపిస్తుంది భార్గవి. వాటిని చూసి అత్త సత్యవతి ఆశ్చర్యపోతుంది. తాళాలేంది? ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నారు ఈ తండ్రి కొడుకులు? బహుశా వాళ్ళ పని చేస్తున్న దగ్గర అవసరం ఉండుంటాయిలే. వీటిని చూసా నువ్వు అంతలా అరిచింది. ముందు ఇల్లు చక్కగా ఊడ్చు. నాకెందుకో కుడి కన్ను అదురుతుందత్తమ్మా. ఏదో జరగబోతుంది మనకని హెచ్చరిస్తూ ఉంది. వామ్మో, నువ్వలా అన్నావంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. ఏంటో అది, మనకు ప్రమాదం తప్పదాయిక అంటూ అత్తాకోడలిద్దరూ హాల్లోని సోఫా దగ్గర బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉంటారు. వాళ్ల ముందున్న టీపాయ్ మీద తాళం బుర్రలు తాళం చెవులు ఒక 10 వరకు ఉంటాయి. ఇంతలో ఆఫీస్కు వెళ్లడానికి రెడీ అయ్యి హాల్లోకి వస్తారు తండ్రి కొడుకులు. తాళాల్ని చూస్తున్న అత్తాకోడలని చూసి, సత్యవతి, వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తానండి అని చెప్పి సత్యవతి వెళ్లిపోతుంది. ఏమైంది భార్గవి, ఎందుకలా తాళాన్ని చూస్తున్నావు? ఏమీ లేదు. ఏమీ లేదు. అడుగు భార్గవి, మనసులో ఉన్న సందేహాన్ని అడగడానికి ఎందుకు సంకోచిస్తున్నావు? అదేనండి, ఇన్ని తాళం బుర్రలు చెవులు తెచ్చుకున్నారు ఎందుకా అని. నేను నాన్న కలిసి వాటితో ఏం చేస్తామో నువ్వు అమ్మ ఇద్దరు చూస్తారు కదా, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పడం కంటే చేసేటప్పుడు చూడు భార్గవి, ఎందుకన్నది తెలిసిపోతుంది అని చెప్తూ ఉండగా సత్యవతి ఇద్దరివి లంచ్ బాక్సులు తీసుకుని వచ్చింది. వాళ్ళకి ఇచ్చింది. ఆలస్యం చేయకుండా తండ్రి కొడుకులు టీపాయ్ మీదున్న కొన్ని తాళం బుర్రలను చెవులను తీసుకొని వంటగదిలోకి వెళ్తారు. వాళ్ళ వెనకాలే అత్తాకోడళ్లు వస్తారు. తలుపు దగ్గరే నిలబడి చూస్తూ ఉంటారు. బియ్యం పప్పు డబ్బాలకు తాళం వేస్తారు. అది చూసిన అత్తాకోడళ్లకు తండ్రి కొడుకులు కలిసి అలా చేయడం అర్థం కాలేదు. ఒకరి ముఖాన్ని ఒకరు అయోమయంగా చూసుకున్నారు. అలా కిచెన్ లో ఉన్న ప్రతి డబ్బాకి తాళం వేస్తారు తండ్రి కొడుకులు. ఈ రోజు ఈ తండ్రి కొడుకులకి ఏమైంది కోడలా? అదే అత్తయ్య, నా కూడా ఏం అర్థం కావడం లేదు. అన్ని తాళాలు తీసుకురావడం, కిచెన్ లో ఉన్న అన్ని డబ్బాలకు వేయడం, ఇదేదో కొత్తగా ఉంది. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉందత్తయ్య అంటూ అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా తండ్రి కొడుకులు కిచెన్ లో నుంచి హాల్లోకి వస్తారు. ఫ్రిడ్జ్ కు తాళం వేస్తారు. అత్తకి కోడలికి పిచ్చి పట్టినట్టయింది. అడగండి అత్తయ్య, ఆయన మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో. అడుగుతానుండవే కోడలా అని చెబుతూ ఉండగా తండ్రి కొడుకులు వాళ్ళ లంచ్ బాక్స్లను తీసుకుని వెళ్తూ ఉండగా సత్యవతి అడిగింది, ఏమైందండి? ఎందుకు ఇలా అన్నిటికీ తాళాలేసుకుని వెళ్తున్నారు? మీ అత్తా కోడళ్ళ తిండి ఖర్చును భరించలేకపోతున్నాం. నెలకు కిరాణా ఖర్చు, చికెన్ ఖర్చు, మటన్ ఖర్చు, కూరగాయల ఖర్చు మొత్తం కలిపితే ఇదిగో 1,00,000 రూపాయలు తేలింది. మా తండ్రి కొడుకుల జీతాలు సరిపోవు. అందుకే ఇక నుండి మేము ఉన్నప్పుడే మీకు ఏం కావాలో ఏ తీసుకోండి. మేమేం వండమంటే అదే వండండి, అంతే వండండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు తండ్రి కొడుకులు. షాకుగా అత్తాకోడళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటూ దిగులు పడిపోతారు. 2 గంటలు గడుస్తాయి. అత్తాకోడళ్ళు నీరసంగా సోఫాలో కూర్చొని ఉంటారు. అత్తయ్య, ఇప్పుడు ఏంటి మన ఆకలి పరిస్థితి? నాకు మాత్రం ఏం తెలిసే, మన మొగుళ్ళు మన తిండిని ఖర్చు వేస్తారని అనుకోలేదు కదా. అలా అనుకుంటే మన జాగ్రత్తలో ఉండేవాళ్ళం. ఇలా ఆకలితో ఇబ్బంది పడేవాళ్ళం కాదు. ఇప్పుడు మన కడుపులు నిండే ఉపాయం చెప్పండి అత్తయ్య. ఏముంది, అలా బజారు పట్టుకుని వెళ్దాం. ఎక్కడైనా ఏదైనా పెళ్లి గాని ఫంక్షన్ గాని జరిగితే
అక్కడికి పోయి ఎవరో ఒకరి తరపు వాళ్ళవని చెప్పి తినేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన భర్తలు మన ఇంటికి రాకముందే మనం ఇంట్లో ఉండాలి. అది కాక ఆకలి అంటూ అలమటిస్తూ ఉండాలి. లేకపోతే మనం దొరికిపోయే అవకాశం ఉందే కోడలా. ఇదేదో బాగుందత్తయ్యా అంటూ ఇద్దరు తిండిపోతూ అత్తాకోడళ్ళు ఇంటి నుండి బయలుదేరి రోడ్డు వెంట అలా దిక్కులు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. 2 గంటలు ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఏమే కోడలా, తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయే, కొంచెం నా కాళ్ళు పట్టావే. ఈ రోడ్డు మీద వద్దులే అత్తయ్యా, అందరూ మనల్ని చూస్తారు. ఇంటికి పోయిన తర్వాత రాత్రంతా మీ కాళ్ళు నొక్కుతూ మీ పీక కూడా నొక్కుతూ ఉంటాను. ఏంటే నా పీక నొక్కుతావా? నీ అమ్మ కడుపు మాడా, నేనేమన్నానే నిన్ను? కోడలివైనా కూతురులాగే చూసుకుంటున్నాను కదా. అయ్యో అత్తయ్య, మాటల్లో పొరపాటు దొల్లింది. పీక కాదు, మీ కాళ్ళ పిక్కలు అనబోయి పీక అన్నాను, అంతే అత్తయ్య. అంతేనా? లేకపోతే ఇంకోసారి కాళ్ళు పట్టమంటే నీ పీక పడతా అంటూ హెచ్చరిస్తూ చెబుతున్నావా? ఊరుకోండత్తయ్యా, నేనేదో అలా అన్నానంతే. సరే కానత్తయ్యా, ఇప్పుడు మన ఆకలి తీరే మార్గం లేదా? మార్గం లేదని నేను చెప్పను కోడలా, ఉంటుంది. ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం కొంచెం నిదానంగా ఆలోచన చెయ్యాలంతే అనుకుంటూ సత్యవతి ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ల ముందు ఒక పంతులు మల్లయ్య అనే రైతు సంచిని నెత్తిన పెట్టుకొని వెళ్తూ ఇలా అంటారు. ఏంటి పంతులు గారు, ఇంత ఆలస్యంగా పిండం పెడితే ఏం కాదా చెప్పండి? ఏం కాదు నాయనా, అంతా చక్కగా జరుగుతుంది. మీ నాన్నగారు ఏమేం తింటారో అన్ని తీసుకొచ్చి వంట చేయించి పట్టుకొస్తున్నావు కదా అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అత్తాకోడళ్లకు ఘుమఘుమలాడే చికెన్ వాసన తగులుతుంది. అంతే, వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. ఆలస్యం చేయకుండా హుషారుగా వాళ్ల వెనకాలి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కాకులు పిండాల్ని ముడతాయా పంతులు గారు? చూడవయ్యా మల్లయ్య, అలా నువ్వు బాధపడకు. చనిపోయిన వాళ్ళు ఒక కాకుల్లోనే ఉంటారనుకుంటే పొరపాటు. పిట్టల్లోనూ పక్షుల్లోనూ చివరకు పిచ్చోళ్ల రూపంలో కూడా రావచ్చు. ఏమీ మాట్లాడకుండా మల్లయ్య పంతులు చెప్పేది వింటూ ఉంటాడు. మనం మన పెద్దవాళ్ళకు ఎంత ప్రేమతో భక్తితో చేశామన్నదే ముఖ్యం గాని మనం చేసిన వాటిని ఎవరు తిన్నారన్నది ముఖ్యం కాదు మల్లయ్య, సరేనా? ఇద్దరూ చెరువు గట్టున ఉన్న శ్మశానం దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళ వెనకాల తిండిపోతూ అత్తాకోడలు చికెన్ వాసనను పీల్చుకుంటూ శ్మశానం దగ్గరికి వస్తారు. ఒక చెట్టు చాటున దాక్కొని వాళ్ళని చూస్తూ ఉంటారు. అత్తయ్య, మనం శ్మశానం దగ్గరికి వచ్చాం. అంటే నాకు కళ్ళు కనపడడం లేదని చెప్తున్నావా కోడలా? ఇక్కడ పెట్టింది తినడం మంచిదేనా అత్తయ్య? ఎక్కడ తిన్నామన్నది ముఖ్యం కాదు కోడలా, మనం ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం. వావ్ అత్తయ్య, ఆకలి మీద కూడా మీరు పంచ సినిమా డైలాగులు భలే చెప్తున్నారు. పంతులు మల్లయ్య కూర్చొని ఉంటారు. పంతులు చెప్పినట్లుగా మల్లయ్య తను తెచ్చిన సంచిల నుండి పెద్ద విస్తరాకు తీసి తర్వాత 5-6 పొట్లాలను తీసి చించి ఆ పెద్ద ఆకులో అన్నం పెడతాడు. ఆ తర్వాత చికెన్, మటన్, చేపలు, గుడ్లుతో పాటు కొన్ని ఆకుకూరలు కూడా పెడతాడు. వాటి వాసనను పీల్చుకుంటూ ఎప్పుడెప్పుడు తినాలా అన్న ఆతృతగా ఉంటారు తిండిపోతూ అత్తాకోడళ్ళు. ఇవన్నీ మా నాన్నగారికి చాలా ఇష్టం పంతులు గారు. సరే నాయనా, ఈ ఆకును తీసుకెళ్లి మీ నాన్నగారి సమాధి మీద పెట్టు, దండం పెట్టుకో, మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. పంతులు చెప్పినట్లు మల్లయ్య అన్ని రకాల వంటలతో నింపిన ఇస్తరాకు తీసుకెళ్లి సమాధి మీద పెడతాడు. దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మల్లయ్య. ఆ సమయం కోసమే చూస్తున్న తిండిపోతూ అత్తాకోడళ్ళు మల్లయ్య కాసింత దూరం వెళ్ళగానే ఆ సమాధి దగ్గరికి వచ్చి గుమగుమల వాసన వస్తున్న అక్కడున్న వాటిని ఆశగా చూస్తూ ఉంటారు. వాళ్ళ నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. ఇంకా ఆలస్యమే చేయకుండా సమాధి మీద చెరో పక్క కూర్చుని తింటూ ఉంటారు. అత్తయ్య, చికెన్ అబ్బా భలే ఉంది కదా. తినేటప్పుడు మాట్లాడద్దు కోడలా. తిండిపోతూ అత్తాకోడళ్ళు అదే పనిగా సమాధి మీద పెట్టిన ఫుడ్ మొత్తం తినేస్తారు. ఇద్దరికి ఒక్కసారిగా వెక్కిలు పడతాయి. నీళ్ల కోసం చుట్టూ చూస్తారు, కానీ ఎక్కడా తాగే నీళ్లే కనపడవు. ఇంకా కాసేపు ఇలాగే వెక్కిలతో ఇబ్బంది పడితే ప్రాణం పోయే పరిస్థితి వస్తుందని అక్కడి నుంచి పరుగులు తీస్తారు తిండిపోతూ అత్తాకోడళ్ళు.
ఒక ఊరిలో భార్గవి అనే పేద కోడలు ఉండేది. ఆ ఊరి చెరువులో చేపలు పట్టి వాటిని ఊరూరా తిరుగుతూ అమ్ముతూ ఉండేది. అలా వచ్చిన డబ్బులతోనే సోమరి భర్తని, అనారోగ్యంతో ఉన్న మామయ్యని, ఇంటి పను చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్న అత్తయ్య సత్యవతిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలా ఒక రోజున, అత్తయ్య, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. వంట చేసి మామయ్యని ఆయన్ని చూసుకుంటూ ఉండండి. పిల్లలను స్కూలుకు పంపండి. కోడలా, చెప్పండి అత్తయ్య. అది అడగడానికి ఇబ్బందిగా ఉన్నా మీ మామయ్య గారి కోసం తప్పడం లేదు కోడలా. ఆయన మందులైపోయాయి కోడలా. డబ్బులిస్తే ఎళ్ళి తీసుకొస్తాను. అయ్యో అత్తయ్య, మామయ్య మందులకు డబ్బులు కావాలని అడగడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు చెప్పండి. అయినా ఏదైనా అవసరం ఉంటే పెట్టెలో డబ్బులుంటాయి, తీసి వాడుకోమని చెప్పాను కదా. కొడుకు మోయాల్సిన కుటుంబ భారాన్ని నువ్వు మోస్తున్నావు కోడలా. సోమరిపోతు కొడుకును కన్నందుకు నాకెంత బాధగా ఉందో. బాధపడొద్దత్తయ్య, అంతా మన మంచికే అనుకోవాలి. సరే అత్తయ్య, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. జాగ్రత్త కోడలా అని చెప్పగానే భార్గవి ఇంటి నుంచి చేపలు పట్టడానికి బయలుదేరింది. అది చూసి ఓర్వలేని సుకన్య దారిలో ఒకచోట భార్గవిని కలిసింది. సుకన్య మంచిది కాదని, స్వార్థపరురాలని, ఎవరైనా ఆనందంగా బతికితే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని ఊరంతా కోడై కూస్తున్న విషయం భార్గవికి కూడా తెలుసు. అందుకే సుకన్య అంటే ఇష్టం ఉండదు. భార్గవి, నీకోసమే ఇక్కడ గంట నుంచి చూస్తున్నాను. నా కోసం గంట నుంచి ఇక్కడ చూడ్డం ఎందుకే? నేను ఇంట్లో ఉంటానని తెలుసు కదా. ఆ ఇంటి దగ్గర మీ అత్తయ్య సత్యవతి ఉంటుంది కదా, ఆవిడ నన్ను చూస్తేనే భగ్గుమంటుంది. ఇక నేను నీకోసం మీ ఇంటికి వస్తే ఊరుకుంటుందా? నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని ఒక సామెత ఉంది సుకన్య, నీకు తెలియదు కదా. సరేలే, నా కోసం గంట నుంచి ఇక్కడెందుకున్నావో చెప్పు. ఎంతకాలం ఇలా వాళ్ళు వీళ్ళు పట్టిన చెరువులోనే నువ్వు చేపలు పడుతూ ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటావు? బతికినంత కాలం తప్పదు కదా. మన ఊరి చెరువులో చాలా చేపలున్నాయి. వాటిని నువ్వే అమ్ముకునేట్టుగా కొన్ని డబ్బులు పంచాయతీ ఆఫీసులో కడితే చాలు. ఇక ఆ చెరువు నీదే, అందులోని చేపలన్నీ నీవే. అప్పుడు ఎవ్వరూ పట్టలేరు, అమ్ముకోలేరు. నువ్వే అన్నీ చేసుకోవచ్చు. బాగా ఆలోచించుకో. ఏమైనా సహాయం కావాలంటే మోమాట పడకు. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది సుకన్య. ఒకసారి మా అత్తయ్యతో చెప్పి చూస్తాను. పెద్దావిడ, పైగా ఈ ఊరు గురించిన విషయాలు తనకి బాగా తెలుసు కదా. అయ్యో భార్గవి, ఇలాంటి విషయాలు అత్త వాళ్లకు చెబుతారా ఏం? చెప్తే మనల్ని ముందుకు వెళ్ళనివ్వరు, వద్దని వెనక్కి లాగుతారు. నువ్వే ఆలోచించుకో. అంతా బాగానే ఉంది సుకన్య. నువ్వు కూడా చేపలు పడుతూ ఉంటావు కదా, మరి నువ్వే నాకు చెప్పిన ఆలోచన ఏదో చెయ్యొచ్చు కదా. నీకు తెలుసు కదా భార్గవి, మా ఇంట్లో మా అత్తయ్య పెత్తనం తప్ప నా మాట ఎక్కడ సాగుతుంది చెప్పు. అందుకే నాకొచ్చిన బ్రహ్మాండమైన ఆలోచనని నీకు చెప్పాను. ఇది చెప్పడానికే గంట నుంచి ఇక్కడున్నాను. చెప్పావు కదా, ఇక ఇంటికెళ్ళు, బుద్ధిగా ఇంటి పని చేసుకో అని చెప్పగానే సుకన్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది మాత్రం తన అత్తయ్య చెప్పినట్టు వింటుంది, నేను మాత్రం మా అత్తకి చెప్పకూడదట. తోటివారి కాపురాలు కూల్చితే ఏమొస్తుందో ఏమో అని అనుకుంటూ భార్గవి అక్కడి నుంచి చెరువు దగ్గరకొచ్చింది. అతి కష్టం మీద చేపలు పట్టుకొని అమ్మడానికి వెళ్ళింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సుకన్య మాత్రం రోజు ఎక్కడో ఒక చోట భార్గవిని కలుస్తూ చెరువు విషయం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒక రోజున భార్గవి సుకన్య చెప్పిన చేపల చెరువు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడు అత్తయ్య సత్యవతి వచ్చింది. ఏమైంది కోడలా, అంతలా ఆలోచన చేస్తున్నావు? అత్తయ్య అని సుకన్య చెప్పిన విషయం గురించి పూర్తిగా సత్యవతికి చెప్పింది. ఇప్పుడు నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అత్తయ్య. కోడలా, సుకన్య మాటల మీద నాకు నమ్మకం లేదు. ఆ అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, దురదృష్టం మాత్రం మనం తీసే వరకు తలుపు కొడుతూనే ఉంటుంది. ఇక్కడ సుకన్యని చూస్తుంటే నాకు దురదృష్టం అనిపిస్తుంది కోడలా. మీరు చెప్పేది నిజమే కావచ్చు అత్తయ్య, కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. ఇంట్లో ఉన్న డబ్బులు తీసివ్వండి, నేను వాటిని పంచాయతీ ఆఫీసులో కట్టి చెరువులో చేపలు పట్టుకునే బాధ్యత మనకే ఉందంటూ ఒక పేపర్ తీసుకుంటాను. మరోసారి ఆలోచించుకోడలా, ఆ సుకన్య మనల్ని దెబ్బతీయడానికే ఇలాంటి పనికి మన ఆలోచనలు చేసిందని నాకు అనిపిస్తుంది.
భయపడకండి అత్తయ్య. మనల్ని మోసం చేసి అది మాత్రం ఏం బాగుపడుతుంది చెప్పండి? అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మొత్తం ఆయనే చూసుకుంటాడు. సరే కోడలా, నువ్వేం చేసినా నిజాయితీగా చేస్తావనే నేను నమ్ముతున్నాను. చేపలు అమ్ముతూ దాచిపెట్టిన డబ్బులను తీసుకొస్తానుండు అని చెప్పి అత్తయ్య సత్యవతి భార్గవి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. భార్గవి ఆలోచన చేస్తూ ఉండగా సత్యవతి డబ్బులు తీసుకుని భార్గవి దగ్గరికి వచ్చింది. భార్గవి ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి సర్పంచుని కలిసి డబ్బులు అతనికిచ్చింది. సర్పంచ్ సంతోషపడుతూ, అమ్మా భార్గవి, ఈ రోజు నుంచి ఈ చెరువు నీది. ఆ చెరువులోని చేపలు నీవి. వాటిని పట్టుకొని అమ్ముకుంటావో చంపుకుంటావో ఇక నీ ఇష్టం. ఎవరు పట్టుకోవద్దని నేను చాటింపేస్తాను. ఇక నువ్వు వెళ్ళు తల్లి అని చెప్పగానే భార్గవి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సర్పంచ్ తన దగ్గర పనిచేస్తున్న చాటింపు చంద్రయ్యని పిలిచి చెరువులో ఎవరు చేపలు పట్టడానికి వీల్లేదని చాటింపు వేయిస్తాడు. అది సుకన్య విని చాలా సంతోషపడుతుంది. ఇక భార్గవి రోజు చేపలు పట్టుకునేందుకు చెరువు దగ్గరకు వచ్చేది. కాని ఒక్కరోజు కూడా ఒక్క చేప కూడా పడేదే కాదు. ఒకవేళ పడినా చిన్న చిన్న చేపలే పడేటివి. భార్గవికి ఏం అర్థమయ్యేది కాదు. ఇదేంటి, ఎలాంటి డబ్బులు కట్టినప్పుడు చేపలు పడ్డాయి, ఇప్పుడు డబ్బులు కట్టిన తర్వాత అసలు చేపలే పడ్డం లేదు? ఏమై ఉంటుందబ్బా? పగలంతా నేనే చెరువు దగ్గర ఉంటున్నాను కదా, ఎవరు కూడా చేపలు పట్టడం లేదు. మరి చెరువులోని చేపలన్నీ ఏమవుతున్నట్టు అని బాధపడుతూ ఉండేది. అసలు విషయం ఏంటంటే సుకన్య భర్త నరహరి తన ఇద్దరు మిత్రులతో కలిసి రాత్రంతా చెరువు గట్టు దగ్గరే దొంగతనంగా చేపలు పడుతూ ఉంటాడు. ఆ సంగతిని భార్గవి తెలుసుకోలేకపోయింది. రోజులేమో గడుస్తూ ఉంటాయి, కాని చెరువు నుంచి ఒక్క చేప కూడా పట్టడం లేదు. భార్గవి అమ్మడమే లేదు, ఒక్క పైసా కూడా ఇంటికి తేలేదు. దాచిపెట్టిన డబ్బులు, తెచ్చి పెట్టుకున్న సరుకులు అన్నీ అయిపోతాయి. ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండదు. సుకన్య చెప్పిన మాటలు నమ్మి మోసపోయినందుకు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అత్త సత్యవతి వచ్చి, నేనెంత చెప్పినా నువ్వు వినలేదు కోడలా. ఇప్పుడు చూసావా, పిల్లలు ఆకలి ఆకలి అంటూ అలమటిస్తున్న రోజొచ్చింది. మందులు లేక మీ మామయ్య ఎంత ఇబ్బంది పడుతున్నాడో నీ కళ్ళారా నువ్వే చూస్తున్నావు కదా కోడలా. ఇక కొడుకు సంగతి అంతే, ఎప్పుడు చూడు పడుకొనే ఉంటాడు. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదత్తయ్యా. అనుకోనివి జరగడమే జీవితం కోడలా. ఇప్పుడేం చేద్దాం కోడలా? అత్తయ్య, చెరువు మొత్తం గాలించి కొన్ని చేపలైనా పడతాను. వాటిని అమ్మి డబ్బులు తీసుకొస్తాను. డబ్బులను ఇంటికి తేవద్దు కోడలా, వచ్చేటప్పుడు సరుకులు తీసుకురా. సరే అత్తయ్య అని భార్గవి చెరువు దగ్గరకు వచ్చింది. చేపలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సమయమేమో గడుస్తూ ఉంటుంది, కాని చేపలు మాత్రం పడ్డం లేదు. అప్పుడు కోపం వచ్చింది భార్గవికి. ఆకలంటున్న నా బిడ్డలకు అన్నం పెట్టలేనప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్న మా మామయ్య గారికి మందులు తీసుకొచ్చి ఇవ్వనప్పుడు నేనెందుకు బతకడం? నన్ను నీలో కలిపేసుకో చెరువు తల్లి అంటూ చెరువులోకి వెళ్తూ ఉండగా అప్పుడు చెరువులో నుంచి మెరుస్తున్న బంగారు చేప పైకి వచ్చింది. భార్గవి ఆశ్చర్యంగా, అద్భుతంగా ఆ బంగారు చేపనే చూస్తుంది. చావడం సమస్యకు పరిష్కారం కాదు తల్లి. నీ వెనక ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవడం మీ తప్పు. అయినా నువ్వు నన్ను నమ్ముకొని బతుకుతున్నావు కాబట్టి నేను నీకొక మంత్రం చెబుతాను. నీకు చేపలు కావలసినప్పుడు ఇక్కడికి వచ్చి ఆ మంత్రం చదువు. అప్పుడు నీకు కావలసిన చేపలను నేనొచ్చిస్తాను అని భార్గవికి ఒక మంత్రం చెప్తుంది ఆ మాయా చేప. భార్గవి ఆ మంత్రం నేర్చుకొని సంతోషపడుతుంది. ఇప్పుడు మాత్రం నా ఇంట్లోకి వెళ్ళి నీకు కావలసింది తెచ్చుకో అని చెప్పి చేప నోరు తెరుస్తుంది. భార్గవి ఆ చేప నోట్లోకి వెళ్తుంది. చేప లోపల బంగారు ఇల్లు ఉంటుంది. అన్ని బంగారు చేపలే ఉంటాయి. 2 చేపలను తీసుకుని తిరిగి బయటకు వచ్చేస్తుంది. మాయా బంగారు చేపకు దండం పెట్టి ఆ బంగారు చేపలను తీసుకుని వెళ్లి అమ్ముకుని సంతోషంగా బతుకుతుంది. అలా కొన్ని రోజులకు భార్గవి జీవితం మారిపోతుంది. పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, ఇంట్లోకి అన్ని ఖరీదైనవే తీసుకుంటుంది. సోఫాలు, టీవీ ఇలా అన్ని కొనుక్కుంటుంది. అది చూసి సుకన్య ఒక రోజున భార్గవిని ఫాలో అవుతుంది. భార్గవి చెరువు దగ్గరకు వచ్చి మంత్రం చదువుతుంది. బంగారు చేప ఆ చెరువులో నుంచి పైకొస్తుంది. అందులోకి వెళ్తుంది. బంగారు చేపలను తీసుకొని బయటకు వస్తుంది.
అది గమనించిన సుకన్య ఆ మంత్రాన్ని గుర్తుపెట్టుకుని అక్కడి నుంచి భార్గవి వెళ్ళిపోగానే ఆ మంత్రాన్ని చదువుతుంది. దీంతో ఆ బంగారు చేప పైకొస్తుంది. సంతోషపడిపోతూ సుకన్య ఆ చేప లోపలికి వెళ్లి ఆ బంగారు చేపల్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. 2 బంగారు చేపల్ని పట్టుకుని బయటకెళ్తే బతుకుతాయని లేకపోతే చనిపోతాయని తెలియని సుకన్య ఎక్కువ బంగారు చేపలు వేసుకుని బయటకి పరుగున వస్తుంది. బంగారు చేప మాయమైపోతుంది. అంతే, సుకన్య తీసుకున్న బంగారు చేపలన్నీ బొగ్గుల్లాగా మారిపోతాయి. దురాశ దుఃఖానికి చేటు అని సుకన్యకి అర్థమైంది. Tota Magic TV. Please like, share and subscribe my channel.